మార్నింగ్ టైమ్ స్టోరీస్. బద్దకపు భార్య అనుమానపు అత్త రెండో భాగం. మొదటి భాగంలో తండ్రి శంకరయ్య ఇంటికి రావడంతో సితార అత్తగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సితార తండ్రిని చూసి ఏడుస్తూ, నాన్న వచ్చారా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు? అమ్మ ఎక్కడుంది అని అడుగుతుంది. అప్పుడు తండ్రి, అమ్మ సీతారా, నాకు బాగా ఆకలిగా ఉంది. ముందు నాకు భోజనం పెట్టు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అని అనడంతో ఆమె వెంటనే, లోపలికి రా నాన్న, భోజనం వడ్డిస్తాను అని అంటుంది. ఇక తండ్రి లోపలికి వెళ్తాడు. ఆమె భోజనం వడ్డించిన తర్వాత ఆయన భోజనం చేస్తాడు. కొంత సమయం తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా అత్తగారు గమనిస్తూనే ఉంది. అమ్మా, నీకు పెళ్ళైన 6 నెలల తర్వాత మీ అమ్మ నేను మీ అత్తగారింటికి వచ్చాము. అప్పుడు నువ్వు మీ భర్త బయటకెళ్లారని చెప్పింది మీ అత్త. ఆ రోజు నేను మీ అత్తగారితో మాట్లాడాను. చెల్లెమ్మా, అల్లుడు గారికి ఏమన్నా జాబ్ దొరికిందా లేదా? లేదు అన్నయ్య, వాడికి జాబ్ ఇంకా దొరకలేదు. చాలా రోజుల నుండి వెతుకుతున్నాడు, దొరకలేదు. ఏం చేద్దాం చెప్పండి? మీ అమ్మాయిలో కూడా అదృష్టం ఉండాలి కదా. అలా మాట్లాడితే ఎలా వదిన గారు? మా ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మాయి చాలా ధనం తీసుకొచ్చి పెట్టింది. తను మాకు అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు ఎక్కడున్నా అదృష్టవంతురాలి దురదృష్టవంతురాలు అవ్వదు కదా. ఆ మాటలకి ఇద్దరి మధ్య చిన్నగా మాటలు మొదలయ్యాయి. అది కాస్త పెద్దగా మారి, అయితే మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళి పెట్టుకోండి. సరే చెల్లెమ్మ, అల్లుడిని కూడా మా ఇంటికి రమ్మని చెప్పు. అక్కడ ఏదన్నా పని దొరుకుతుందేమో. ఎందుకు? ఇల్లరిక మల్లుడా అని మా అబ్బాయిని ఇబ్బంది పెట్టడానికా? మాకు అలాంటి ఉద్దేశం లేదమ్మా. ఒకవేళ అబ్బాయి నిజంగా మా ఇంటికి వస్తే ఖచ్చితంగా మేము వేరే చోటుకు వెళ్ళి అద్దెకొంటాము. కాని ఇల్లరిక మల్లుడని చులకనగా చూడము అని చెప్పాము. అందుకు శకుంతల, సరే మీరు ఇంటికి వెళ్ళండి, అమ్మాయి అబ్బాయి మీ ఇంటికే వస్తారు. అలా చెప్పడంతో మేమింటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత మీరింటికి వచ్చారు. మీరింటికి వచ్చిన తర్వాత మేమిచ్చిన మాట ప్రకారం అక్కడి నుంచి మీకు చెప్పజేయకుండా వెళ్ళిపోయాము. ఈ విషయం నీకు తెలిస్తే బాధపడతావని. కానీ ఇప్పుడు మళ్ళీ రావాల్సి వచ్చింది. నువ్వు ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నావో నాకు తెలిసి ఇక్కడికి వచ్చాను. మీ అమ్మ నీ గురించి బాధపడుతుంది, అందుకే తను ఇక్కడికి రాలేదు అని జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విని సితార చాలా బాధపడుతూ, కుక్కతోక వంకరలాగా బద్ధకం ఉన్న నా మొగుడికి ఏం పని ఇప్పించినా ఉపయోగం లేదు నాన్న. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత బామ్మని ఈ ఇంటికి పంపించింది మా అత్త. బామ్మ పెన్షన్ డబ్బులతో కొన్ని రోజులు ఇల్లు గడిపింది. అవి కూడా దక్కకూడదు అని నెల నెల మా అత్త వచ్చి పెన్షన్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేది. కొన్ని రోజుల తర్వాత బామ్మ ఇవ్వను అంటే అప్పుడు రావడం మానేశారు. ఇల్లు సరిగ్గా గడవడం లేదని నేనే పని చేయాల్సి వచ్చింది నాన్న అంటూ బాధగా జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలు అన్నీ చాటుగా వింటున్న అత్తగారు ఏం మాట్లాడకుండా ఉంటుంది. శంకరం ఏం మాట్లాడకుండా నిద్రపోతున్న అల్లుడి దగ్గరికి వెళ్లి శంకరయ్య గట్టిగా కేక వేస్తూ, లేవయ్యా లే, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినా ఇంకా ఎన్నాళ్ళు ఇలా బద్ధకంతో కాలం వెల్లదిస్తావు? ఏంటి మామయ్య గారు, ఎప్పుడొచ్చారు? ఎందుకంత కోపం? కోపం రాక ఏమొస్తుంది? చేపలేని మొగుడు తెలివిలేని పెళ్ళామంటే ఆ ఇల్లు ఏమవుతుందో ఇప్పుడే కళ్ళారా చూశాను. నా కూతురు రాత్రి రికార్డ్ డ్యాన్స్ని తన సిగ్గు కూడా పక్కన పెట్టి మీకోసం కష్టపడుతుంటే పెళ్ళం సంపాదన మీద బతుకుతున్న నీకు సిగ్గుగా అనిపించడం లేదా? బామ్మ పెన్షన్ కోసం ఆశపడి ఇప్పుడు పెళ్ళం రెక్కల కష్టం మీద తిని కూర్చుంటున్నావు. మగాడివని చెప్పుకోవడానికి నీకేమైనా అర్హత ఉందా? అది మామయ్య, బయట పనులు దొరకడం లేదు. పనులు దొరకడం లేదనుకో, వెతికే ఉద్దేశం నీకు లేదని చెప్పు. కష్టపడే మనసు ఉంటే ఏ పనైనా దొరుకుతుంది. కానీ నీకు కావాల్సింది పని కాదు, పరమ బద్ధకం. నీ బద్ధకం నా కూతురి పాలిటి శాపమైంది అని అంటూ ఉండగా అతనే మాట్లాడకుండా ఉంటాడు. ఇంతలో శకుంతల అక్కడికి వస్తుంది. అతను శకుంతలతో, చూడు చెల్లెమ్మ, ఆ రోజు మమ్మల్ని గౌరవం లేకుండా ఇంటి నుంచి పంపించావు. నా కూతురు అదృష్టవంతురాలు కాదు అన్నావు. కాని ఈరోజు నీ కొడుకు తింటున్నాడంటే అది నా కూతురు పెడుతున్న భిక్షే. గుర్తుపెట్టుకో. ఇక్కడేం జరుగుతుందో నేను దూరంగా ఉన్నా నాకు చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు. అనుమానం పడుతుందంట నా కూతురు మీద. అది తప్పు చేయాలి అనుకుంటే ఒక్క నిమిషం పట్టదు. నా కూతురు నా పెంపకంలో పెరిగింది, తను అలాంటిదో నాకు బాగా తెలుసు అని గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకు శకుంతల నీళ్లు నములుతూ, అన్నయ్య, అది ఏదో తెలియక అన్నానన్నయ్య, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తెలియక కాదు, నీ అతి తెలివితో చేసావిదంతా. ఒకవైపు అల్లుడికి బద్ధకం, మరోవైపు నీకు లేనిపోని అనుమానాలు, దానికి తోడు స్వార్థం. మీ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న నా కూతుర్ని చూస్తుంటే బాధగా ఉంది. మీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి రాలేదు. నా కూతురి పరిస్థితి చూసి తట్టుకోలేక వచ్చాను.
ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, లేదంటే అదృష్టం ఎప్పుడో ఒకప్పుడు మీ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని గట్టిగా సమాధానం చెప్తాడు. ఆ తర్వాత శంకరయ్య సితార దగ్గరకు వచ్చి, అమ్మా సీతారా, నీ కష్టం నాకు అర్థమైందమ్మా. వీళ్ళకు బుద్ధి రావాలంటే నువ్వు మౌనంగా ఉండడం కాదు, నిలదీయడం నేర్చుకోవాలి. నేను వెళ్తున్నాను. నీ గురించి మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ గుర్తుంచుకో, కష్టపడేవాడికి కాలం ఎప్పుడు తోడుంటుంది, బద్ధకస్తుడికి దరిద్రమే మిగులుతుంది. అని కఠినంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన మాటలు విన్న అల్లుడు తలదించుకోగా శకుంతల తన తప్పు తెలుసుకున్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపో. అప్పుడేం బామ్మ అక్కడికి వచ్చి తీక్షణంగా శకుంతల వైపు చూస్తూ, విన్నావా శకుంతల, విన్నావా నీ అన్నయ్య మాటలు? ఇన్నాళ్ళు నా కొడుకు బంగారం, కోడలు దరిద్రం అని విరవీగావుగా. ఇప్పుడు చెప్పు, ఎవడి వల్ల ఈ ఇల్లు గడుస్తుంది? కన్న కూతుర్ని కంటికి రెప్పలా చూసుకున్న నీ అన్నయ్య తన కూతురు డాన్సులు చేస్తూ సంపాదిస్తుంది అని తెలిసి ఎంత కుమిలిపోయాడో చూసావా? సితార భర్త ఏదో చెప్పబోతుండగా, నువ్వు మాట్లాడకురా, మగాడివయ్యుండి పెళ్ళం కష్టాన్ని తింటూ, పైగా ఆ పెళ్ళం మీద నీ తల్లి అనుమానాలు పడుతుంటే నోరు మెదపకుండా ఉన్నావు చూడు, అది నీ అసలు బద్ధకం. బయట పనులు దొరకవు కాదురా, నీకు పని చేసే సత్తా లేదు. ఇలా బద్ధకంతో ఉంటే ఏదో ఒక రోజు ఈ ఊరు మొత్తం నీ మీద ఉమ్మేస్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా ఏదో ఒకటి ఆలోచించుకో అని గట్టిగా సమాధానం చెప్తుంది. కళ్ళల్లో నీళ్లతో, అత్తయ్య నన్ను క్షమించు, నేను సితారను పరాయి పిల్లలాగా చూశాను. అందులో తప్పు నాది ఉంది. పరాయి పిల్ల కాదు శకుంతల, పరదేవత లాంటి కోడలు దొరికింది నీకు. కానీ నీ కళ్ళకు స్వార్థం అనే పొర కమ్మింది. పెన్షన్ డబ్బుల కోసం నన్ను వేధించావు. నీ కొడుకుని కట్టుకున్న దాన్ని అనుమానించావు. ఇప్పుడేమైంది? నీ అనుమానం సితార శీలాన్ని తక్కువ చేయలేదు, నీ పెంపకాన్ని తక్కువ చేసింది. ఇప్పుడైనా నీ కొడుక్కి బుద్ధి చెప్పు, లేదంటే ఈ ఇల్లు శ్మశానం అవ్వడానికి ఎంతసేపు పట్టదు. శకుంతల గుండెల్లో రైలు పరిగెత్తాయి. అన్నయ్య మాటలు, బామ్మ నిలదీసిన తీరు ఆమెలో అణిగి ఉన్న అపరాధ భావాన్ని బయటికి తీశాయి. నెమ్మదిగా సితార దగ్గరకు వెళ్ళింది. శకుంతల ఏడుస్తూ సితార చేతులు పట్టుకొని, సితారా నన్ను క్షమించమ్మా, కన్న తల్లిలా చూసుకోవాల్సిన దాన్ని కటిక కసాయి దానిలా ప్రవర్తించాను. నీ కష్టాన్ని చూడలేకపోయింది నా కన్ను, కానీ నీ మీద అనుమానం పెంచుకుంది నా బుద్ధి. నీ కడుపున పుట్టిన బిడ్డను కూడా నేను ఇంతకన్నా ఎక్కువగా హింసించలేనేమో. నువ్వు రాత్రిపూట కష్టపడి వస్తుంటే ఆ డబ్బును తీసుకుంటేనే నిన్ను నిలదీశాను. ఈ పాపం నన్ను వదలదమ్మా. సితార కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, అత్తయ్య గతం మర్చిపోండి, మీరు మారితే చాలు. మీరు మాతో సంతోషంగా ఇక్కడే ఉంటే అంతే చాలు. మీ అబ్బాయి పని చేయకపోయినా నాకు పర్వాలేదు, మీరున్నారనే ధైర్యం నాకుంటుంది. లేదు సితారా, నేను ఇక్కడ ఉండలేను. ఈ ఇంట్లో ప్రతి వస్తువు నన్ను చూసి చీతరించుకుంటున్నట్టుగా ఉంది. అన్నయ్య ముందు తల ఎత్తుకోలేను, నీ కళ్ళల్లోకి చూడలేను. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నేను వెళ్ళిపోతాను తల్లి. నా కొడుక్కి బుద్ధి వచ్చేలా ఇక్కడే ఉండి నువ్వు వాడిని మార్చుకో అని కొడుకు వైపు తిరిగి, ఒరేయ్ ఇప్పటికైనా మనిషిలా బతుకు. నీ భార్యని అవమానించిన రోజు నేను చచ్చిపోయాననుకో. సితార కంగారుగా, వద్దత్తయ్య వెళ్ళకండి, జరిగింది నా మనసులో ఏమీ లేదత్తయ్య, దయచేసి మీరు ఇక్కడే ఉండండి. మామయ్య గారిని కూడా ఇక్కడికి పిలిపిద్దాం, లేదా అందరం తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మా నాన్న వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చేస్తారు. దయచేసి మీరు వెళ్ళకండి అత్తయ్య అని బాధగా ఏడుస్తూ ఉంటుంది. శకుంతల విలపిస్తూ, నీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా, అందుకే నాకు ఇంకా సిగ్గుగా ఉంది. అనుమానం పెంచుకున్న ఈ అత్త నీ ఆదరణకు అర్హురాలు కాదు. ఏడవకు తల్లి, నీ కన్నీళ్లే నన్ను దహించేస్తున్నాయి. నేను వెళ్ళి నా అన్నయ్య దగ్గర, వదిన దగ్గర కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. వాళ్ళు క్షమిస్తేనే నేను మళ్ళీ మనిషినవుతాను. శకుంతల వెనక్కి తిరిగి చూడకుండా ఏడుస్తూ ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయింది. సితార పిలుస్తున్నా వినిపించుకోకుండా పశ్చాత్తాపంతో రగిలిపోతూ నడిచి వెళ్ళిపోయింది. ఒరేయ్, నేను నీ మంచి కోసమే కదరా ఆలోచిస్తుంది. ఇప్పటికైనా నువ్వు మారితే కుటుంబం అంతా బాగుపడుతుంది అని చెప్పడంతో అతను ఏం మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బామ్మ లోపలికి వెళ్ళిపోతుంది. సితార కూడా లోపలికి వెళ్ళిపోతుంది. రాత్రి సమయం అవుతుంది. కానీ అతను తిరిగి రాకపోవడంతో ఇంట్లో ఇద్దరు కంగారు పడతారు.
అతని కోసం చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. సితార భర్త ఏమయ్యాడు, అతను ఎక్కడికి వెళ్ళాడు అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.